నవీన్ అన్న గెలుస్తాడని మాకు టికెట్ వచ్చిన రోజు అంత ముందు రోజు ఇండిపెండెంట్ నిలబడ్డా గెలుస్తాడు అన్న. ఎందుకంటే ఆయనకు ఆ క్రేజ్ ఉంది, ప్రజా ఆదరణ ఉంది. ఈ లోకల్ ప్రాంతంలో ఆయన చేసిన సేవలు ప్రాంతం అని కాదు, జూబ్లీహిల్స్ నియోజకవర్గం అని కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఆంధ్ర వ్యాప్తంగా ఎంతో మందిని ఆదుకుండు కాబట్టి ఇండస్ట్రీ వాళ్ళని ఇటు లోకల్ ప్రజలను కార్మికులను అందరికీ ముందుండి సపోర్ట్ చేస్తాడు కాబట్టి నవీన్ అన్న గెలవాలని 100% కోరుకుంటాం. అంటే గత ఎమ్మెల్యే మూడు పర్యాల ఎమ్మెల్యేగా ఉన్నాడు. మరి అభివృద్ధి విషయంలో ఏం చెప్తారు, ఏం చేయలేదంట? ఇక అది ఇక్కడ ఉన్న లోకల్ ప్రజలకు తెలుసు, నవీన్ అన్న అభిమానులకు తెలుసు, ఇప్పుడు ఓట్లేసే ప్రతి ఒక్కరికి తెలుసు. ఏ బస్సుకో నీకు మోర్లు అట్లనే ఉంటాయి, ఏడిగో రోడ్లు అట్లనే ఉంటాయి, ఏది మార్పు వచ్చింది అనేది ప్రజలకు తెలుసు. ఇక్కడ ఓట్లు వేసేటప్పుడు అందరి మనసులలో ఉంది అభివృద్ధి ఏందనేది. ఇప్పుడు నవీన్ యాదవ్కి వేస్తేనే మనకు అభివృద్ధి అని వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు చూస్తారు. అందరు ఎందుకు ఉండరు అన్న? 24 గంటలు ఇసుకు కూడా చెక్ పోస్ట్కి వచ్చి చిన్న చిరుచేల అది ఆఫీస్ ఏడు ఉందంటే అందరు ఇడికే పట్టుకొస్తారు. రాత్రి 2, 3 ఎంతోమంది కార్మికులకు ఇబ్బంది అయినా ఎవరికైనా ఏమైనా అయినా అన్నకి ఇట్లుందని ఒక ఫోన్ కొడితే రాత్రి ఏ టైం అని తేడకుండా అన్న వచ్చి నిలబడి మాట్లాడతాడు కాబట్టి ఆ సేవాభావం ఉంది కాబట్టి ఎక్కడెక్కడికైనా ప్రజలు వచ్చి ఆయనకి ఇలా సంఘీభావం తెలుపుతారు. రూమర్స్ ఏముందన్న చేసేటోళ్ళు మస్తు చేస్తారు. ఓట్లు వేసినాడు ఏర్పడుతుంది 11 తర్వాత ఎమ్మెల్యే వాళ్ళు అనేది రూమర్స్ చేసిన వాళ్ళకి కనబడుతుంది. ఇప్పుడు అలా చెప్పేటోళ్ళు 100 మంది 100 రకాలుగా చెప్తారు, అలా ఇదే అంటారు అదే అంటారు. కానీ ఇప్పుడు పార్టీ పరంగా కాకుండా కూడా కాంగ్రెస్ నుంచి నిలబడ్డాడు అంటే నవీన్ అన్న గురించి ఖచ్చితంగా డ్యామ్ షూర్ అన్న. నవీన్ అన్న 100%. ఎందుకంటే నవీన్ అన్న ఇక్కడ చేసిన సోషల్ వర్కులు అట్లాంటివి. ఎందుకంటే ఇప్పుడు రూమర్స్ చెప్పేటోళ్ళు చెప్తారు 100 మంది ఇట్లా అది ఇది అంటారు. కానీ నవీన్ అన్న అభివృద్ధి ఇప్పుడు ఏ పార్టీలో లేనప్పుడే అభివృద్ధి ఇంత మంచిగా చేసిన అంటే ఇప్పుడు ఒక కాంగ్రెస్ నుంచి నిలబడి ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంకా అభివృద్ధి చాలా చేస్తున్నా అని చెప్పి ప్రజలందరూ కూడా తెలుసారా. చెప్పేటోళ్ళు కొంతమంది వాళ్ళు అరే ఇట్లా చెప్పురు అట్లా చెప్పురు అని చెప్పిస్తారు. కానీ అదంతా కాదన్న, డ్యామ్ షూర్ విన్నాను. గత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు 3 పర్యాలు ఉన్నాడు కదా, మరి ఏమైనా చేయలేదా? అసలు అభివృద్ధి 3 సార్లు గెలిచిన ఆయన అయితే అలా ఇగో ఇప్పుడు అభివృద్ధి ఆయన చేసినది చేయండి ఇప్పుడు వాళ్ళకే చేసిందనా, పబ్లిక్ ఏం చేసిందో ఏం లేదో తెలియదు కానా. ఎందుకంటే ఇప్పుడు నవీన్ అన్న మీద ఎట్లా రూమర్స్ ఉన్నాయో ఆయన మీద కూడా రూమర్స్ అట్లా మస్తున్నాయి కానా, అవునా కదా. ఇప్పుడు ఇది కాంగ్రెస్ నుంచి టికెట్ అన్నకి ఇచ్చారు కాబట్టి అట్లా రూమర్స్ క్రియేట్ చేస్తారు. కానీ అవి అన్నీ వేస్ట్ మాటలనా. ఎందుకంటే ఇప్పుడు ఆ మాగంటి గోపీనాథ్ ఏం చేసినో ఏం లేదో తెలియదు. కానీ ఇప్పుడు ఆయనకున్న అవగాహన వాళ్ళ భార్యకైతే లేదు కదా. ఇప్పుడు అన్న అంటే యంగ్ స్టార్ కాబట్టి అన్నకు తెలుసు ప్రజలలో మంచి పేరుంది కాబట్టి అందుకని మేము మనస్ఫూర్తిగా ఊరుకుంటున్నాం అన్న కంపల్సరీ. టీఆర్ఎస్ కి సిట్టింగ్ స్థానం ఇక్కడ ఈసారి ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తారని అంటారు. మరి ఎట్లా గెలిచే కాంగ్రెస్ అభ్యర్థి అని కాదా, అన్న చేసే వర్క్ బట్టి ప్రజలందరికీ తెలుసా అన్న. అట్లా అని చెప్పి అన్నని ఖచ్చితంగా డ్యామ్ షూర్ పబ్లిక్ గెలిపించుకుంటారు. ఇది కాంగ్రెస్ పార్టీ మన టీఆర్ఎస్ బీజేపీ అని కాదా, అన్న ముఖం చూసి ఓటేస్టర్లు ఉన్నారు అలా. అట్లా అలా గతంలో అప్పుడు అన్న ఎంఐఎం నుంచి దాని నుంచి ఇండిపెండెంట్గా నిలబడ్డాడు. కానీ ఇప్పుడైతే మన సార్ దగ్గరికి వెళ్ళి టికెట్ తెచ్చుకొని నిలబడ్డాడు కాబట్టి అన్న మాత్రం 100% డ్యామ్ షూర్ అన్న. 100%. ఇగో మా అన్న వాళ్ళు కూడా ఆంధ్రకి వెళ్ళి వచ్చిర్రు. వచ్చాం మేము అన్న మంచితనం కోసం, అన్న శ్రీశైలం కోసం నర్సాపురం నుంచి వచ్చాం. అన్న ఎట్లా అనిపిస్తుంది? అన్న మీరు సముద్రం చూసారు కదా, ఇంక చెప్పాలేంటి, చెప్తాం కాదు. ఓటు మీద సముద్రం చూసారు కదా, ఇంకేందన్నా సముద్రం చూసారు కదా, ఇంక దేనికి వన్ సైడ్. 100% అన్న సముద్రం చూసారు కదా, ఇంకా మమ్మల్ని అడగవలసిన పని లేదు. ఇంకా దుమ్ము దులిపేద్ది ఈసారి. జై నవీన్ అన్న.